దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులరా, దేవుని వాక్యము ఈ రీతిగా తెలియచేయబడుతూ ఉంది. 6వ వచనములో అంటాడు, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. దేవుడు ఆయన మన మీద శ్రద్ధ నిలుపుతాడట. శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మనలను వర్ధిల్లింపచేసే దేవుడు. హల్లెలూయా. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నను తొదకు మహాబలాభివృద్ధి గలవారిగా ప్రభు మనలను ఆశీర్వదిస్తారట. హల్లెలూయా. ఎవరైనా సరే ఒకరిని హెచ్చించువాడను నేనే, తగ్గించువాడను నేనే. మనమందరము కూడా ఆశీర్వదించబడుట కొరకే పిలువబడ్డాం. దేవుడే ఆశీర్వాదమునకు కర్త. హల్లెలూయా. మన స్వశక్తి, మన జ్ఞానము, మన బుద్ధి బలము ఇవేమీ కూడా మన జీవితంలో ఉపయోగపడవు. కానీ మనము దీవించబడాలి అంటే, వర్ధిల్లాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే మన జీవితంలో కేవలము దేవుని కనుదృష్టి మన మీద నిలపాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు నేను చెబుతాను. మనము దేవుని తట్టు చూస్తాం. మనం ఎవరి తట్టు చూస్తాం? దేవుని తట్టు మనం చూస్తాం, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. దేవుడు మన తట్టు చూస్తే దాని వలన మనకు ఉపయోగం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని తట్టు చూసిన వారందరి వైపు దేవుడు చూడడు. అర్థమవుతుందా? దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. మనము దేవుని తట్టు చూసిన వెంటనే దేవుడు మన తట్టు చూసి మనల్ని ఆశీర్వదించేసే దేవుడు కాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో రాశాడు, నువ్వు అరిసి మొర్ర పెట్టుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలున్నా నీ ప్రార్థన నేను అంగీకరించును. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడకుండునట్లు నా చెవులు మందముగా లేవు, నీకు సహాయము చేయకుండునట్లు నా హస్తము కురచ కాలేదు. ఇలాంటి మాటలన్నీ మనం వింటూ ఉన్నాం. దావీదు భక్తుడంతటి వాడే ఉపవసించి ప్రార్థన చేసినా ఆయన జీవితంలో దేవుడు సమాధానాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా. మనము దేవుని తట్టు చూచుట అనేది ఒక ఎత్తు అయితే, దేవుడు మన తట్టు చూస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. 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 దేవుడు మన తట్టు చూడాలి అంటే బైబిల్లో ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. దేవుడు హన్నమాను జ్ఞాపకము చేసుకొనగా, మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అసాధారణమైన కార్యాలు సాధ్యపరచబడిపోతాయి. ఆయన ఏదైనా చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అమ్మగారు సాక్షి ఇచ్చారు కదా, అయ్యా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మందిరం కట్టబడడానికి మా దగ్గర డబ్బులు లేవు, ప్రతిష్ఠ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, అన్నీ నీవే చెయ్యాలి. ఆయన తట్టు చూస్తున్నారు అమ్మగారు. అయితే అమ్మగారి యొక్క ప్రార్థన, ఆమె నీతి, ఆమె భక్తి దేవునికి అంగీకారమైంది కనుక ఆయన అమ్మగారి తట్టు చూశారు. హల్లెలూయా. ఒక దూతను పంపించారు. ఇప్పుడు చెప్పారుగా, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి. ఆర్ఎస్ఎస్ ఎవరైనా మందిరానికి సేవకుడికి డబ్బులు ఇస్తారా? ఏమండి, ఏలియాకు కాకి ద్వారాగా ఆహారాన్ని పంపిన దేవుడు, ఇది పెద్ద విశేషం ఏం కాదు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితాలలో అనేకమైన విషయాలు పెండింగ్లో ఉండిపోతూ ఉంటాయి. ప్రభువా, మా ఆయన ఇంకా మారు మనసు పొందలేదయ్యా, ఆయన పనికిమాలోడయ్యా, మూర్ఖుడయ్యా, చాలా త్రాగుబోతయ్యా, ఇక ఆయన మారుతాడని నాకు ఆశే చచ్చిపోయిందయ్యా, మా పిల్లలు పాడైపోయారు, మా వ్యాపారం వృద్ధి లేదు, మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. రకరకాల విషయాలతో మనము అనేక విధాలుగా బాధపరచబడుతూ మా ప్రార్థనకి జవాబు రాలేదు అని తలంచుకుంటూ కుమిలిపోతూ ఉన్న దేవుని బిడ్డలు అనేకులు ఉంటూ ఉంటారు. అయితే నేనంటాను, ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని తట్టు చూస్తూ
ఉన్నావు, కానీ నేను అంటాను, దేవుడు నీ తట్టు చూసే విధంగా నీ ప్రవర్తన మారాలి, నీ భక్తి జీవితం మారాలి. హల్లెలూయా. ఏ రీతిగా అయితే దేవుడు మన తట్టు చూస్తాడో అది మనం బాగుగా లేఖనాలలో నుంచి గుర్తెరగాలి. దేవుడట ఆకాశములో నుంచి ప్రతి మానవుణ్ణి చూస్తున్నాడట, ప్రతి మానవుణ్ణి చూస్తున్నాడట, అందరినీ పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన 33వ కీర్తన 13, 14 వచనములలో, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. హల్లెలూయా. ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడట. కనిపెట్టడం అంటే ఏంటంటే చూడటమా? కనిపెట్టడం అంటే చూడడం కాదు. మనం చూడండి, భూతద్దం పెట్టుకొని చూస్తాం. భూతద్దం పెట్టుకొని అంటే అక్కడ ఏం జరుగుతుందో పరిశీలనగా కూలంకుషంగా తెలుసుకోవాలి అనే ఆశ. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం అంటుంది, ఆకాశములో నుంచి దేవుడు నరులను కనిపెట్టుచూ ఉన్నాడట. హల్లెలూయా. అక్కడ అన్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం, నన్నెవరు చూడటం లేదు, నన్నెవరు చూడటం లేదు అనుకుంటూ ఉంటాం. ఏమండి, భర్త అనుకుంటాడు, మా ఆవిడికి ఏమీ తెలియదులే, మా పిల్లలకి ఏమీ తెలియదులే, నేను చేసే పాపిష్టి పనులు, ఆయన ఇష్టాలన్నీ బయట కొనసాగించుకుంటూ ఉంటాడు. భార్య ఇష్టాలు భార్యవి, ఇద్దరూ కలిపి దైవజనుడికి తెలియకుండా మేకప్లు వేసుకుంటూ ఉంటారు. మందిరములో భక్తి పరుల్లాగా, బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులులాగా వేషధారణ భక్తి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మందిరములోనేమో పరిశుద్ధులులాగా, విశ్వాసుల సమూహం మధ్యలో ఆ పరిశుద్ధుల్లాగా జీవిస్తూ ఉంటారు, ప్రార్థనా పరుల్లాగా జీవిస్తూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. గేటు దాటి అవతలకు వెడితే వాళ్ళ మాట మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది, చూపు మారిపోద్ది. హల్లెలూయా. దేవుని బిడ్డలు, నేను అంటాను, నీవు ఒంటరిగా ఉన్నా, 10,000 మందిలో ఉన్నా, నీ ఐడెంటిటీని నువ్వు కాపాడుకోవాలి. ఐడెంటిటీ అంటే నీ గుర్తింపు. నేను దేవుని బిడ్డను, నన్ను ఒక ఆయన చూస్తున్నాడు. మనుష్యులు నిన్ను చూడకపోవచ్చు, దైవజనుడు చూడకపోవచ్చు, నీ ఇంటి వారు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ అందరిని చూసి పరిశీలిస్తూ ఉన్న ఒక ఆయన ఉన్నాడు. వారి వారి క్రియలకు తగినట్లుగా ప్రతిఫలమునిచ్చే దేవుడు, వారి నీతికి తగినట్లుగా వారిని వర్ధిల్లింపచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాను అయ్య గారు, దేవుడు మాకేం చేశాడు? హల్లెలూయా. నీ మాటకి నీ భక్తికి చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. కనుక దేవుడు, ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉంటుందట. ప్రతి స్థలం మీద, ప్రతి వ్యక్తి మీద ఆయన కన్నులు ఉంటూ ఉన్నాయి. ఆయన చూచుచున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నువ్వు అరణ్యములో ఉన్నా, పట్టణములో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10,000 మందిలో ఉన్నా, ఆయన కన్నులు నిన్ను చూచుచూ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన కన్ను దృష్టిలో నుంచి ఏ నరమాత్రుడు తప్పించుకోలేడు ప్రియులారా, ఏ నరమాత్రుడు తప్పించుకోలేదు. హల్లెలూయా. కనుక ఇప్పుడు నేను అంటాను, మనము దేవుని తట్టు చూడడం కాదు, ఆయన మన తట్టు చూడగలిగితే, ఆయన కనుదృష్టి మన మీద నిలపగలిగితే మన బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరిగిపోతాయి. హల్లెలూయా. ఖచ్చితంగా నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తొదకు మహాబలాభివృద్ధి గలవారిగా నిన్ను ఆశీర్వదించే సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు సాగుతాను. దేవుడు ఎవరి మీద తన కనుదృష్టిని నిలుపుతాడు? ఎవరి మీద తన కనుదృష్టిని నిలుపుతాడు? చూడండి, మొట్టమొదటిది దేవుని వాక్యములో నుంచి చదువుదాం.
కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5 నుంచి 8 వచనాలు మనం చదివితే 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తాడు? ఆలోచన చెబుతాడట. ఎవరి మీద దేవుడు తన కనుదృష్టిని నిలుపుతాడు అంటే, ఆ మీద నుంచి మనం చదివితే, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని అని మొదలెట్టాడు 5వ వచనం నుంచి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే తన ఆత్మీయ జీవితములో వారి దోషములను వారి పాపములను యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసి వాటిని విడిచిపెట్టి ఇక మీదట ఎన్నటికీ అలాంటి పాపము జరిగించుకుంటా ఒక తీర్మానం తీసుకోగలుగుతారో, యేసయ్య చెప్పిన మాట ఏంటి అంటే, నా కుమారి నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గలదానవై వెళ్ళు, ఇక మీదట పాపము చేయకు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే తన వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి ఒక నూతనమైన తీర్మానం తీసుకొని ఇది మొదలుకొని నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని ప్రభువుతో తీర్మానం తీసుకుని అడుగులు ముందుకు వేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తారో హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీ హృదయం దేనిని తలస్తూ ఉందో, పెదవులు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాయో వీటన్నిటినీ గమనించేవాడు మన పరమ తండ్రి. హల్లెలూయా. పాస్టర్ గారైతే పెదవులలో నుంచి వచ్చే మాటనే, ప్రార్థననే గ్రహిస్తారు, కానీ అంతరంగములో ఉన్న దానిని గ్రహించలేరు. కారణం, హృదయము బహు ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వారెవరు? హల్లెలూయా. అంతరంగమును మనము గ్రహించలేము, కానీ అంతరంగమును మన పెదవులలో నుంచి వచ్చే మాటలను ప్రార్థనను గ్రహించగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన పాపములన్నీ ప్రభు దగ్గర హృదయపూర్వకంగా ఒప్పుకుంటామో ఆయన కనుదృష్టి నిశ్చయముగా మన మీద నిలుపుతాడు. హల్లెలూయా. నాలో ఏ పాపము లేదండి, మేమందరం పరిశుద్ధులమండి అని ఎవరైనా అంటే నాతో సహా మనము అబద్ధికులము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చిన్నవో పెద్దవో తెలుసో తెలియకో మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. తెలిసి చేసేవి కొన్ని, బాహాటంగా ధైర్యంగా విచ్చలవిడిగా చేసేవి కొన్ని, కొందరు తెలియక పాపం చేసేవి కొన్ని, కొందరు తప్పక చేసేవి కొన్ని. ఏది ఏమైనప్పటికీ ఈ శరీరముతో ఉన్నంత కాలము మనలో లోపాలు కలుగుతూనే ఉంటాయి, సరి చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఉన్న ప్రతి లోపము కూడా ప్రతిరోజు కడుక్కోవాలి, ప్రతిరోజు కడుక్కోవాలి, మానక. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసుకుంటే మనకి సులువుగా ఉంటుంది. వారానికి ఒకసారి బట్టలన్నీ ఉతుక్కుంటే ఎలాగుంటుంది? మన పాత రోజుల్లో అయితే నెలకు ఒకసారి వచ్చేవాడు మా ఇంటికి, ఆ నెల బట్టలన్నీ పట్టుకుని వెళ్ళి ఉతికేసి ఇస్త్రీలు చేసి తెచ్చేవారు. ఒకవేళ మన నెల బట్టలన్నీ మనమే ఉతుక్కోవాలి అంటే మరుసటి రోజుకి మనం మంచం వేసేస్తాం కదా. అంటే ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటే, ఏ రోజుది ఆ రోజే మనం క్లీన్ చేసేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటే దేవునిని స్తుతించాలి, ప్రార్థించాలి, మన లోపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఉదయం నుంచి
రాత్రి పడకల మీదకి వెళ్ళే ముందు రాత్రి మోకరించి ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఒక్కసారి ఉదయం లేచిన దగ్గర నుంచి మన దినచర్య అంతటినీ కూడా ఒకసారి జ్ఞాపకం లేనికి తెచ్చుకోవాలి. లెగిసిన దగ్గర నుంచి ఏం చేసావు, లెగిసిన వెంటనే మోకరించి దేవుని తట్టు చూసావా, లెగిసిన వెంటనే సెల్ ఫోన్ తట్టు చూసావా, లేచిన వెంటనే దేవునితో మాట్లాడావా, లేచిన వెంటనే మనుష్యులతో మాట్లాడావా, లేచిన తర్వాత నీ దినచర్య అంతటినీ కూడా ఒకసారి నెమరు వేసుకొని ప్రతి చిన్న చిన్న లోపాలని కూడా మనము దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నన్ను క్షమించవా నాయన, ఈరోజు నా బలహీనతలన్నీ కడగవా, నన్ను క్షమించవా, నా లోపాలన్నీ సరిచేయవా, వీటిని అధిగమించగలిగిన కృప నీవు నాకు ఇవ్వవా అని ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేసి మన ఆత్మను ప్రభువుకు అప్పగించుకొని మంచం ఎక్కాలి. హల్లెలూయా. నేను ప్రతిరోజు చేసే ప్రార్థన అది. పడుకునే ముందు నేను చేసే ప్రార్థనలో ఆ రోజుదంతా కడిగేసుకొని ప్రభుతో చెబుతాను, ప్రభువా నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. నిద్రలో ఉన్నప్పుడు ఒకవేళ నీ రాకడ వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోవా తండ్రి. నా ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇందాక పాటలో పాడుకున్నాం కదా, మన ప్రాణము ఆయన చేతిలో ఉంది, మన ఆత్మ ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. ఆయనకు అప్పగించుకుంటే దేవుడు ఆయన కృపనిచ్చి మరొక రోజుని మనకి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుని కనుదృష్టి ఎవరి మీద నిలుపుతాడు అంటే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితములలో మనము చేసే ప్రతి విధమైన పాపమును మొదట మనం గుర్తెరగాలి. మొదట మన పాపాలు లోపాలు మనం గుర్తెరిగి వాటిని ప్రభువు పాదాల దగ్గర ఎలాంటి ఉపవాస ప్రార్థనలలో శరీరాన్ని నలగగొట్టుకొని ఉపవాసం ఉండి వాటి మీద జయము పొందినట్లుగా కన్నీరు కార్చాలి, హృదయాన్ని బ్రద్దలు చేసుకోవాలి, రోదన ధ్వని చేయాలి, అంగలార్చాలి, దేవుని సన్నిధిలో దొర్లాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. ప్రియులారా, ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నేను భయంకరమైన ఘోర పాపిని. నాకు 17 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు మా నాన్నగారు ప్రభువుని యేసుని రక్షకునిగా అంగీకరించారు. అప్పటి వరకు ఆయనకి 44 సంవత్సరాలు. అప్పటి వరకు లోకంలోనే బ్రతికారు, పాపంలోనే బ్రతికారు. ఆయనకి రక్షణ దొరికే సమయానికి నా వయసు 17 సంవత్సరాలు. ఆ టైములో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. 16-17 సంవత్సరాల వయసులో నేను 10th క్లాస్ వరకు మంచి మెరిట్ స్టూడెంట్ని, బాగా చదువుకున్న వ్యక్తిని. బాగా చదువుకొని ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయ్యాను, నర్సీపట్నం కాలేజీలో. హల్లెలూయా. నర్సీపట్నం కాలేజీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే నాకు చెడు స్నేహాలు అలవాటు అవ్వడం మొదలయ్యాయి. చెడు స్నేహాలు అలవాటై ఇక నా జీవితంలో ఈ పాపము లేదు అనేది ఏమీ లేకుండా అన్ని రకాల వ్యసనాలకి నేను బానిసనైపోయాను. ఈ ఖైనీలు, గుట్కాలు, పాన్పరాగులు, సిగరెట్టు, మందు, వ్యభిచారం, అన్ని రకాలైన పాపములతో పాటు రౌడీయిజం కూడా నాకు అలవాటైంది. అయ్యన్న పాత్రుడు గారు తమ్ముళ్ళతో కలిసి నేను రౌడీయిజం చేసేవాడిని. వాళ్ళ అన్నదమ్ములు, చిన్న తమ్ముళ్ళు, వాళ్ళతో కలిసి నేను రౌడీయిజం చేస్తూ అనేకమైన కొట్లాటల్లో నేను పాలుభాగస్తుడిని అయ్యాను. ఆ టైంలో ఎంత భయంకరంగా పాడైపోయానంటే నేను, మా నాన్నగారు, మా తండ్రి గారు, మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, పౌలయ్య గారు ఇక్కడికి వచ్చారు, ఒకసారి రేపు వస్తారు. ఆయన్ని ఎవరైనా మీలాంటి వ్యక్తి, అయ్యా మీ చిన్నబ్బాయి ఎక్కడున్నాడో మాకు చెప్తారా అని అడిగితే ఆయన చెప్పే ఒకే ఒక సమాధానం ఏంటంటే, నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఎక్కడ 10 మంది గుమ్ముగూడి కొట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళ మధ్యలో వాడు ఉంటాడు అని చెప్పేవారు. అంటే నా ఐడెంటిటీ ఏంటంటే ఒక రౌడీ అని ఎవరిచ్చారు ఆ సాక్ష్యం? నా కన్న తండ్రి. హల్లెలూయా. ఎంత భయంకరంగా పాడైపోయానంటే ఒకరోజు 1998వ సంవత్సరం అక్టోబర్ నెల
నెక్స్ట్ మంత్ కదా, సెప్టెంబర్ నెలలోనే, ఆ సెప్టెంబర్ నెలలోనే నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని 8 మందిని కలిసి ఇద్దరిని నడి రోడ్డులో పరిగెత్తించి ఆ బజారంతా పరిగెత్తించి పొడిచి చంపేశాను. ఆ రక్తపు బట్టలతో నేను హైదరాబాద్ పారిపోయాను. భయంకరమైన పాపములో బ్రతికిన నా జీవితంలో హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక దైవజనుడు దీపెంతుకోస్తు మిషన్ TPM దానికి సంబంధించిన మందిరానికి మా చెల్లికి అప్పుడే కొత్తగా వివాహం అయింది, 3 నెలల క్రితమే. ఆమెని ఆ మందిరానికి నడిపించారు మా తండ్రి గారు. అక్కడికి వెళ్ళి ఆ మందిరానికి అప్పగించి తిరిగి వచ్చేసారు. 3 నెలలుగా ఆ మందిరానికి వెడుతూ ఉన్నారు వాళ్ళు. ఈ లోపు నేను అక్కడికి చేరుకున్నాను. అక్కడికి చేరుకునేసరికి ఆ దైవజనుడు గృహ దర్శనానికి వచ్చాడు, హౌస్ విజిటింగ్కి వచ్చి 1 గంట సమయం దేవుని సువార్తను నాకు ప్రకటించాడు. ప్రియులరా, ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పిండడం మొదలుపెట్టాడు. ఆఖరిగా ఆయన అడిగిన ప్రశ్న, ఈ రాత్రే నువ్వు కన్ను మూస్తే నీ ఆత్మ ఎక్కడికి వెడతాదో నీకు అర్థమవుతుందా? అసలు నీ జీవితానికంటూ ఒక అర్థం ఉందా? ఏం జీవితం జీవించావో ఒకసారి ఆలోచించుకో వెనక్కి తిరిగి అనే మాటలు ఆయన నా హృదయంలో వేసి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పిండి నాతో దేవుని ఆత్మ పెనుగులాడుతూ ఉంది. ఒక తెల్లని స్క్రీన్ మీద నా పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూపించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దేవునికి నన్ను నేను అప్పగించుకున్నాను. ప్రియులరా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. వెంటనే ఉదయం లేచిన వెంటనే ఆ దైవజనుడు ఎక్కడున్నాడో, ఆ మందిరం ఎక్కడుందో అక్కడికి తీసుకుని వెళ్ళమని దైవజనుడి దగ్గరికి పరుగున వెళ్ళిపోయి, అయ్యా రాత్రి ఇలా జరిగింది అంటే దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంది, దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు అని చెప్పారు. హల్లెలూయా. ఒక ప్రవచనాత్మకమైన మాటలు ఆయన నోటంబడి దేవుడు పలికించాడు. ప్రియులరా, హల్లెలూయా. అప్పుడు దేవునికి నన్ను నేను అప్పగించుకొని సుమారు 6 నెలలు పాపానికి బానిసైపోయిన నా బ్రతుకులో నుంచి బయటపడడానికి 6 నెలలు పట్టింది. అంటే ఇందాక చెప్పానుగా, పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుడిలాగా, లోకస్తుల మధ్యలో పాపిలాగా, ఇక్కడ ఇది అక్కడ అది జరిగిస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి అని ఒక తీర్మానం తీసుకునేవాడిని. బయటకు వచ్చేసరికి పాపం నన్ను ఆకర్షిస్తూ ఉండేది, మరలా పాపములో పడిపోతూ ఉండేవాడిని. ఆ చివరికి 1900 అదే సంవత్సరం నేను దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకొని మారు మనస్సు పొందాను. కానీ ఈ బ్రతుకులో పరిపూర్ణమైన మార్పు రాలేదు. కేఏ పాల్ గారి మీటింగ్స్ అక్కడ జింకానా గ్రౌండ్లో 1999 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో అక్కడ మంచి ఉజ్జీవ కూటాలు పెట్టారు. ఆ రోజుల్లో అయ్యగారు బలంగా వాడబడుతూ ఉండేవారు. అయితే మా తండ్రి గారు ఆ పరిచర్యలోనన్నా కొంచెం పాలిభాగస్తుడైతే కొంచెం దేవుడు ఏమైనా దర్శిస్తాడేమోనని అక్కడికి వెళ్ళి ఏదో పని చేయరా బాబు, ఏ కటౌట్లు కట్టడం, ఏ పోస్టర్స్ అంటించడం, దేవుని పనిలో వాడబడు అంటే ఆయన మాట తీయలేక బలత్కారంగా వెళ్ళి ఒకరోజు ఒక కమాండర్ జీపు డ్రైవరు, నాతో పాటు ఇంకొక కుర్రోడు యవనస్తుడు మోసెస్ అని ఆయన, నేను ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు 113 కరెంటు పోల్స్ నేను ఎక్కి పెద్ద కటౌట్స్ బైండింగ్ వైర్తో కట్టి కిందకి దిగి వచ్చేవాడిని. 114వ కరెంట్ పోల్ ఎక్కాను. ఆ కరెంట్ పోల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్క గల్లీలోనే ఒక పెద్ద బాటా షోరూమ్ ఉండేది. ఆ బాటా షోరూమ్ ముందుని ఒక పెద్ద కరెంట్ పోల్ ఉంటే అది ఎక్కి బైండింగ్ వైర్తో కటౌట్ కడుతూ ఉంటే అది ఆ బైండింగ్ వైర్ మెయిన్ వైర్కి తగిలి నాకు ఇదిగో ఈ 2 వేళ్లకు మధ్యలో ఆ బైండింగ్ వైర్ టచ్ అయ్యి నేను కరెంట్ షాక్ కొట్టి మీద నుంచి కింద పడిపోయాను.
చచ్చిపోయిన అందరూ, నాతో వచ్చిన వాళ్ళు ఇద్దరు పారిపోయారు. అందరూ ఒక 50-100 మంది గుమ్ముగూడేశారు. చచ్చిపోయానని అనుకున్నారు. 20 నిమిషాలు పోయిన తర్వాత నాలో కదలికలు వచ్చాయి. అయితే అప్పటి వరకు షాక్ కొట్టడం నాకు తెలుసు, కానీ దేవుడు నన్ను దర్శించాడు ప్రియులారా. ఎప్పుడైతే నాకు షాక్ కొట్టిందో వెంటనే ఒక ప్రకాశవంతమైన వెలుగును నేను చూసి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ వెలుగులో ప్రత్యక్షమై 2 హస్తాలు నా వైపు చాపి, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వా అని ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆయన కళ్ళంబట నీళ్లు కారుతూ ఉన్నాయి. నేను ఆ దర్శనాన్ని చూసి ఆ తర్వాత మెలకు వచ్చిన తర్వాత నేను అక్కడే మోకరించి బిగ్గరగా నేను ఏడవడం మొదలు పెట్టాను. వీడికి ఏదో పిచ్చి పడేసింది, కరెంట్ షాక్ కొట్టిన తర్వాత వీడికి ఏదో మెంటలోడు అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు అనుకున్నారు అందరూ. కానీ బిగ్గరగా కేకలు వేసి ఏడుస్తూ దొర్లి నేను బట్టలన్నీ బురద అయిపోయేటట్లుగా ఏడ్చి ప్రార్థన చేశాను ప్రియులరా. అప్పుడు దేవునికి అప్పగించుకున్నాను. దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో నేను పాపాలన్నిటి కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. దేవునితో నేను మాట్లాడాను. ప్రభువుని అడిగాను, ప్రభువా ఇప్పుడు ఆ దర్శనాలన్నీ చెప్పుకుంటూ పెడితే మనకు సమయం చాలదు కనుక ప్రభువుని అడిగాను, ప్రభువా ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఆ వ్యక్తికి కావలసిన క్వాలిఫికేషన్ ఏంటో ఒక మాటలో చెప్పండి అన్నాను. దేవుడు నాతో ఏం మాట్లాడాడు తెలుసా? ఒక వ్యక్తిని టారుగా నిలవబడాలి అంటే నిలవబడడానికి ఈ వెన్నెముక ఎంత అవసరమో, బ్యాక్ బోన్, ఈ వెన్నెముక ఎంత అవసరమో, ఒక వ్యక్తి నిత్యత్వములోనికి చేర్చబడాలి అంటే పరిశుద్ధత అనేది అంత అవసరమని ప్రభు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. నా దర్శనమే పరిశుద్ధత, హోలీనెస్. అందుకే మా సంఘానికి క్రీస్తు పరిశుద్ధ సంఘము అని నామకరణం చేశాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటి అంటే, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇదిగో నేను ఎన్ని పాపాలు చేశాను, నా ప్రభువు నన్ను క్షమిస్తాడా అని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఆయన తట్టు మనము తిరిగినంత మాత్రాన సరిపోదు, మన పాప జీవితానికి పులి స్టాప్ పెట్టాలి. మన పాప జీవితానికి పులి స్టాప్ పెట్టాలి. కామాలు పెట్టుకుంటూ నువ్వెన్ని సంవత్సరాలు భక్తి చేసినా దాని వలన ఉపయోగమేమీ ఉండదు. హల్లెలూయా. ఉపయోగమేమీ ఉండదు. బెతస్దా కోనేటి దగ్గర 38 ఏండ్లుగా పడి ఉన్న వ్యక్తిలాగా ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని మందిరములో ఉన్నా నీ బ్రతుకులో ఆశీర్వాదం ఉండదు. దేవుని కార్యాలు జరగవు. దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. ఆయన పరిశుద్ధతలోనికి నడిపించబడలేం. ఆయన నిత్యత్వానికి మనం వారసులుగా మార్చబడలేం. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన మీద నిలపబడాలి అంటే దేవుని సన్నిధిలో మనలో ఉన్న చిన్న చిన్న లోపాలని కూడా సరిచేసుకునే మనసు రావాలి. ముందు ప్రభు దగ్గర కనిపెట్టి, యేసయ్యా నాలో ఉన్న బలహీనతను నాకు బయలుపరచండి నాయనా. దావీదు భక్తుడు అంటాడుగా, నీకు ఆయాసము కలుగు చేసే ప్రతి కార్యము నా యొద్ద నుండి తొలగించుము, దూరపరచుము. దేవునికి ఆయాసాన్ని కలుగు చేసేది ఏది మనలో ఉండడానికి వీర్లేదు. పులిపిండి అది కొంచెమైనను ముద్దనంతటిని పాడు చేస్తుంది. హల్లెలూయా. ఏమండి, 10 లీటర్ల పాల్లో ఒక గరిటి మజ్జిగ సొక్కేస్తే 10 లీటర్ల పాలు అది పెరుగు అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ పాలు మాత్రం విరిగిపోతాయి. ఎందుకు పనికిరావు, దానికి పనికిరాదు, దీనికి పనికిరావు. ఇటు లోకాన్ని అనుభవించలేవు, అటు పరిశుద్ధులతో కలిసి పరలోకాన్ని అనుభవించలేని స్థితిలో మనం ఉండకూడదు. హల్లెలూయా. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండకూడదు, కానీ నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. అటు ఇటుగా ఉండకూడదు. అయితే అటుండు, లేదంటే ఇటుండు. రోషము కలిగిన భక్తి చేయి. లోకములో ఉన్న పాపాలన్నిటిని విడిచిపెట్టు. పాపములను విడిచిపెట్టే ప్రార్థన ఏ వ్యక్తి అయితే చేస్తున్నాడో ఆ వ్యక్తి మీద దేవుని కనుదృష్టి నా ప్రభువు నిలుపునుగాక. హల్లెలూయా. దావీదు భక్తుడు 51వ కీర్తనలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు?
అప్పటికే తప్పు చేశాడు, పాపములో పడిపోయాడు. నా హృదయానుసారి అని సాక్ష్యము పొందుకున్న దావీదు పాపములో పడిపోయాక నాతాను ప్రవక్త చేత హెచ్చరింపబడిన తర్వాత అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు. హల్లెలూయా. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములన్నీ నాకు తెలిసే ఉన్నవి. మన లోపాలన్నీ, మన అతిక్రమాలన్నీ ఎవరికి తెలుస్తాయో తెలుసా? 1, నీ అతిక్రమములు నీకు తెలుస్తాయి. 2, అపవాదికి తెలుస్తాయి. 3, సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ఇక మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. మనుష్యులను మనం మోసం చేయొచ్చేమో కానీ నీ మనస్సుని, నీ అంతరాత్మను నువ్వు మోసం చేసుకొని బ్రతకొద్దు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నిన్ను నీవే మోసం చేసుకుంటూ నువ్వు బ్రతకొద్దు. పిల్లలు చూడండి, తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ వాళ్ళ ఇష్టాలు కొనసాగించుకుంటూ ఉంటారు. ఎవరు మోసపోతారు చివరికి? తల్లిదండ్రులు ఏం మోసపోరు, వాడి భవిష్యత్తే నాశనం అయిపోద్ది. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఎవరైతే వారి బలహీనతలు, వారి లోపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వారి మీద దేవుని కనుదృష్టి నిశ్చయముగా నిలపబడతదట. దేవుడు ఒక వ్యక్తి ఆ పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి ఆ వ్యక్తి మీద నిలపబడితే అక్కడ ఏం జరుగుతుందో చెబుతున్నాడు. 32వ కీర్తనలో 5-8 వచనాల్లో ఆయన అంటాడు, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఒక వ్యక్తి మీద నిలిపితే ఆ వ్యక్తి జీవితంలో కలిగే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? మన జీవితంలో ఉన్న పాప దోషమంతా దేవుడు కొట్టివేస్తాడట. హల్లెలూయా. ఎప్పటి వరకు నువ్వు ఏం చేసావు, ఎలా బ్రతికావనేది ఇక దేవుడు జ్ఞాపకం చేసుకోడట. నీ పాప దోషమంతా నీ బ్రతుకులో నుంచి కొట్టివేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటూ ఉన్నాడు 7వ వచనములో, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. హల్లెలూయా. నీ బ్రతుకులో ఎన్ని శ్రమలు నిన్ను ఆవరించుకొని ఉన్నాయో, ఎన్ని బంధకాలు నిన్ను ఆవరించుకొని ఉన్నావో, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఏ శ్రమలో నీవు పడిపోయి ఉన్నావో ఆ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నీకు విడుదలను ప్రకటిస్తాడట. హల్లెలూయా. 1, నీ పాప దోషమంతా కొట్టివేస్తాడు. 2, నీ అన్నిటిలో నుంచి కూడా నిన్ను నా ప్రభువు రక్షిస్తాడట, కాపాడుతాడట, విడుదలిస్తాడట. హల్లెలూయా. ఇంకా క్రిందన అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను. ఇంతవరకు ఎవరి మాటలు నమ్మి నువ్వు మోసపోయావో, ఎవరి మాటలు నమ్మి నువ్వు మోసపోయావో, ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఉపదేశం చేయడం మొదలు పెడతాడట. హల్లెలూయా. నీకు ఉపదేశం చేయడం మొదలు పెడతాడట. నీవు నడవవలసిన మార్గములన్నీ కూడా నీకు బోధిస్తాను అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా పాపములు ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకోలు చేశానో నా పాప దోషమంతటిని కొట్టివేశాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నుంచి ఆయన ఉపదేశం చేయడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు నాలో ఉన్న ఆ దెయ్యపు ఆత్మ ఉపదేశం చేసేది, పలానా దగ్గరికి వెళ్ళు, పలానా చెయ్యి, ఆ పాపములో వెళ్ళు, ఇది చెయ్యి, ఇలాంటి ఉపదేశం. ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఉపదేశం చేయడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. పలానా కూటానికి వెళ్ళు, పలానా ప్రార్థనకి వెళ్ళు, పలానా దేవుని సన్నిధిలో అంగలార్చు, మోకరించు, ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుని ఉపదేశానుసారంగా నన్ను నేను కట్టుకోవడానికి నేను ప్రయాసపడడం మొదలుపెట్టాను. దేవుడు నాతో అనేక పర్యాయాలు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి ఆయన పరిచర్యకు పిలుచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడట. హల్లెలూయా. చూడండి ప్రియులరా, ఎవరి మీద దేవుని కనుదృష్టిని నిలుపుతాడు అంటే దేవుని మందిరములోనికి వచ్చిన వారందరి మీద కాదు. దేవుని వాక్యం చెప్పబడుతున్నట్లు ఏ వ్యక్తి అయితే తన పాపములన్నిటినీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని ప్రార్థించి కన్నీరు గార్చి విడిచిపెట్టి ఒక నూతనమైన తీర్మానం చేసుకొని నూతనత్వమైన జీవితం ఆరంభించడానికి ఇష్టపడతారో అట్టి వారి మీద నా ప్రభు తన కనుదృష్టి నిశ్చయముగా నిలుపునుగాక. వారి పాప దోషమంతా నా ప్రభు కొట్టివేయునుగాక. ఆయన ఉపదేశముతో నా ప్రభు నిన్ను నడిపించునుగాక. నీవు నడవవలసిన మార్గములు నీకు నా ప్రభు బోధించి నిన్ను నిత్యత్వములోనికి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా మాటలు ఉన్నాయి. ఎవరి మీద దేవుని కనుదృష్టిని నిలుపుతాడు అంటే రెండవ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే, దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపముల యందును లక్ష్యముంచి. హల్లెలూయా. 20వ వచనములు అంటాడు, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. హల్లెలూయా. అదే 2వ దినవృత్తాంతాలు 7:14 దీనికి సంబంధించిన మాటలే. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని మందిరం దీనిని ప్రతిష్ఠ చేసి ఇప్పుడు సుమారు 17 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఏమండి, వార్షికోత్సవ ఉపవాస పండుగలివి కదా. ఈ దేవుని మందిరము ఇక్కడ దేని కొరకు నిర్మించబడ్డది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డది అంటే అక్కడ దాని ఉద్దేశం తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. మనందరికీ ఒక పేరు ఉంటుంది కదా, మనందరికీ ఒక పేరు ఉంటుంది. కానీ ఆయన పేరు పెట్టబడిన జనులట. మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందిన తర్వాత మన పేరు దైవజనులు మారుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు ఒక 2 కుమార్తెలు ఉన్నారు. వారికి ప్రభు చిత్తమై రానున్న రోజుల్లో వాళ్ళకి వివాహాలు చేసిన తర్వాత వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు మా ఇంటి పేరు ఉంటుంది. వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత పేరు మారిపోద్ది, ఇనిషియల్ మారిపోద్ది, ఇంటి పేరు మారిపోద్ది. హల్లెలూయా. ఇప్పటి వరకు మనము లోకములో బ్రతికాం. మారు మనస్సు పొంది రక్షణ పొంది బాప్తిస్మము పొందిన తర్వాత అయ్యగారు ఏం చేస్తారంటే ఒక నూతనమైన పేరు పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రేరేపించబడి ఒక నామకరణం చేస్తారు. హల్లెలూయా. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజుల్లో అయ్యా ఒక బిడ్డ పుడితే దేవుడు ఒక బిడ్డని యవన బిడ్డలకు ఇస్తే ఆ బిడ్డను తీసుకొని వచ్చి, అయ్యగారు మేము గూగుల్లో చూసాము, ఫలానా పేరు అయితే చాలా బాగుంది, ఆ పేరు పెట్టండి అయ్యగారు. ఎక్కడ చూశారట? గూగుల్లో చూశారట. ఏమండి, గూగుల్లో చూసిన పేర్లు మనకు అవసరమా? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాగా దైవజనుడు దేవుడిచ్చిన అభిషేకంతో దేవుడిచ్చిన తలంపుతో మన బిడ్డలకు నామకరణం చేస్తే ఆ పేరులో ఉన్న ఆశీర్వాదం ఆ పిల్లల్లో రిలీజ్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరులో ఉన్న ఆశీర్వాదం రిలీజ్ అవుతూ ఉంటుంది. నా పేరు జాన్, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా పద్మాసు ద్వీపములో యోహాను చూసిన దర్శనాలు ఆ కృప నాకు ఇవ్వ తండ్రి. ఆయన పేరు పెట్టబడ్డది. ఆయన జీవితాన్ని పోలి జీవించడానికి,
ఆయనకు కలిగిన తలాంతులు నేను పొందుకోవడానికి నీ కృప నాకు అనుగ్రహించవా అని నా ప్రార్థనలో ఒక అంశం అది. ఆయన దర్శనాలు చూస్తాను, ఆయన నాతో మాట్లాడతారు. హల్లెలూయా. ఆయనతో కలిసి జీవించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ఆ పేరులో ఉన్న అభిషేకం, ఆ పేరులో ఉన్న ఆశీర్వాదం మన జీవితాల్లో విడుదలవుతూ ఉంటుంది. వెరసి మన అందరం ఎవరి పేరు పెట్టుకున్నాం? యేసయ్య పేరు పెట్టుకున్నాం కదా. మనల్ని ఏమంటారు? క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. మనందరం క్రైస్తవులం, క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళం. యేసయ్య పేరు పెట్టుకున్న మనకి ఒక ఐడెంటిటీ ఉంది. వీళ్ళు క్రైస్తవులు. మన వేషధారణే తెలిసిపోద్ది, మన వేషధారణే తెలిసిపోద్ది. మా పాస్టమ్ గారు నేను ఎక్కడికన్నా పెడితే మీరు పెంతుకొస్తేలా, మీరు పెంతుకొస్తేలా. ఎందుకంటే ముక్కులు సేవలు కన్నాలే ఉండవు వాళ్ళకి. మా పిల్లలకి కన్నాలు కూడా లేవు, మా పాస్టమ్ గారికే లేవు, మా పిల్లలకి ఎందుకు ఉంటాయి? మీరు పెంతుకొస్తేలా అంటారు. మనకున్న ఐడెంటిటీ ఏంటి? మనము దేవుని బిడ్డలము అనేదే కాదు, మనము ఏ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళమో. మీ పాస్టమ్ గారిని చూసి అదే అనుకుంటారు అంత. హల్లెలూయా. అంటే మన ఐడెంటిటీ ఏంటి అనేది మన జీవితాన్ని మనల్ని చూసేసరికే ఎదుటి వారికి అర్థమైపోద్ది. హల్లెలూయా. ఎందరో నన్ను చూసి నన్ను పలకరిస్తారు, పాస్టర్ గారు ప్రేసిడెంట్. ఎక్కడ షాపింగ్ మాల్లోనూ అక్కడ ఇక్కడ రోడ్ల మీద ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. నేను ఈస్ట్ వెస్ట్ అటు భీమవరం వరకు ఈ దేవుని వాక్యాన్ని పంచడానికి ఉపవాస ప్రార్థనలకు పిలువబడుతూ వెడతా ఉంటాను. అక్కడ ఇక్కడ ట్రైన్లో వెళ్ళేటప్పుడు, నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒంటరిగానే ఉన్నాను కదా అని సెల్ ఫోన్లో ఏదో ఒకటి చూసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నేను ఎవరో వాళ్ళందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది నన్ను పలకరిస్తూ ఉంటారు, అయ్యగారు ప్రేదులడు అయ్యగారు అంటారు. బాబు నేను ఎవరో తెలుసా మీకు అంటే, మీరెందుకు తెలియదు అయ్యగారు. అప్పుడు వాళ్ళని గూర్చి నేను కొత్తగా పరిచయం చేసుకుంటాను. ఏమనుకోకండి, క్షమించండి, మీరు ఎవరో నాకు తెలియదు, మీ గురించి 2 మాటలు చెప్పండి అని వాళ్ళకి 2 దేవుని మాటలు చెప్పడానికి ప్రభు కృప చూపిస్తాడు. హల్లెలూయా. మనము ఒంటరిగా ఉన్న 10,000 మందిలో ఉన్న మన ఐడెంటిటీ, మన గుర్తింపు, నేను దేవుని బిడ్డను అనే విషయాన్ని మరిచిపోకూడదు. హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన జనులము మనం. ఆ గుర్తింపును మరిచిపోయి నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన నీ ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలపడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి నిలపడు. అసలు నువ్వేమై ఉన్నావో నీకు గుర్తుండాలి, నువ్వు నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవుని బిడ్డను అనేది నువ్వు గుర్తు పెట్టుకొని ఆ రీతిగా జీవిస్తూ నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆ కింద చెబుతున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకొని చెడుతనమును విసర్జించిన ఎడల, విడిచిపెట్టిన ఎడల దేవుని కనుదృష్టి నీ మీద, నీ ప్రార్థనల మీద ఆయన నిలుపుతాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రియులారా, ఆయన ఎలాగ ఆలకిస్తాడో తెలుసా? దేవుని వాక్యములో అంటూ ఉన్నాడు, 5వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, దేవా వేకువనే లేచి ప్రార్థనలను నేను సమకూర్చి నీ కొరకు కాచుకొని యుందును అంటాడు. ఆయన ప్రార్థనలన్నిటినీ కూడా కూర్చుకొని ఒక దగ్గర కూర్చుకొని సమాధానం కొరకు, ఆశీర్వాదం కొరకు, దేవుని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. 22వ కీర్తనలో అంటాడు, 22వ కీర్తనలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయనను ఎదుర్కోవడానికి నా దేవుడు వస్తున్నాడట. హల్లెలూయా. తన పెదవులలో నుండి వచ్చు ప్రతి ప్రార్థనను నేను మానక అంగీకరింతును, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను వారిని ఎదుర్కొందును. హల్లెలూయా. దేవుని మందిరములో నీవు యథార్థ హృదయుడవై దేవుని పేరు పెట్టబడిన నీవు నేను ఆయన కుమార్తెగా, కుమారుడిగా మన గుర్తింపు మనము ఎరిగి ఆయన మందిరములో మనలను మనం తగ్గించుకొని ప్రభు మందిరములో చెడుతనమును విసర్జించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కనుదృష్టి మన మీద నిలుపుతాడట. ఎలా నిలుపుతాడో తెలుసా?
ఎలా నిలుపుతాడో తెలిస్తే, మీరు టీవీలో అందరూ ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, టీవీల్లో పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ వీడియో కెమెరామెన్ ఏం చేస్తాడంటే, అద్భుతమైన ఆరాధన జరుగుతూ ఉంటే వేలాది మంది జన సమూహాన్ని చూపెడతా ఉంటాడు. అలాగ చూపించి వెంటనే ఇలా తీసుకుని వచ్చి ఈ చెల్లెలాగా కన్నీటితో ఏడ్చి ఆ దుఃఖంతో ప్రార్థన చేసి కుమిలిపోతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆమె ముఖం మీదకి అలాగ తీసుకుని వెళ్ళి పెడతాడు. వేలాది మందిని చూపించి తిప్పి తిప్పి తీసుకుని వచ్చి ఒక తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక తండ్రి ఆత్మలో పరవశించి ఆరాధన చేస్తూ ఉంటే ఆ వ్యక్తినే ఫోకస్ చేస్తూ చూపెడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ కెమెరామెన్ వేలాది మందిని చూసినా తన హృదయం కదిలించబడలేదు, కానీ కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్న ఒక తల్లిని చూసేసరికి ఆయన హృదయం కదిలించబడి ఆమెని ఫోకస్ చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే ప్రియులరా. భూప్రపంచం మీద ఎందరో భక్తులైన వారు మందిరాలకి వస్తూ వెడుతూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కానీ హన్నా కూడా ఎన్ని సంవత్సరాలుగా దేవాలయానికి వెడుతూ వస్తూ ఇంటికి వెళ్ళిపోలేదు. కానీ హృదయాన్ని బ్రద్దలు చేసుకొని దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడు దేవుడు ఆమె మీద కనుదృష్టి నిలిపాడట. ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొనగా ఆమె గర్భము తెరవబడింది. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి మన మీద నిలపబడినప్పుడు మన ప్రార్థనలను ఆయన మానక అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఆశీర్వదించే దేవుడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నిన్ను ఎదుర్కొనడానికి వస్తాడట. హల్లెలూయా. నరమాత్రుడును జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు అని యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనం ఏపాటి వాళ్ళము? దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడానికి. మన బ్రతికెంత, మనం ఏపాటి వాడము? దావీదు భక్తుడు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబము ఏపాటిది అని ప్రార్థన చేస్తూ ఉన్నా. హల్లెలూయా. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆయన కనుదృష్టి మన మీద నిలిపి, మన ప్రార్థనల మీద నిలిపి, మన ప్రార్థనలు మానక అంగీకరిస్తాడట. తన పెదవులలో నుంచి వచ్చు ప్రార్థనలు మానక అంగీకరించి తిని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను ఎదుర్కొందును అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరములో మనము చేస్తూ ఉన్న ప్రార్థనల వైపు ఆయన కనుదృష్టి నిలిపి వాటిని మానక అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ప్రభువు మనలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము చేయాల్సింది ఏంటి అంటే, దేవుని మందిరములోనికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన మన ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి నిలపడు. మనం ఏం చేయాలి అంటే, మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఆయన పేరు పెట్టబడిన జనులము, ఆ పేరుకు తగినట్లుగా మన బ్రతుకులు మారాలి. హల్లెలూయా. మనం ఏదైనా తప్పు చేస్తే లోకస్తులు ఏమంటారో తెలుసా? ఫలానా వాడి కొడుకురా అంటారు, ఫలానా వాడి కొడుకురా అంటారు. చెడ్డ పేరు ఎవరికి అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా మనము చేసే తప్పిదములను బట్టి మన పరలోకపు తండ్రి నామము అవమానపరచకుండునుగాక. హల్లెలూయా. మనలను బట్టి మన పరలోకపు తండ్రి సంతోషించినట్లుగా, ఆనందించేటట్లుగా మన బ్రతుకులు మార్చబడాలి. మన ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి. దేవుని నామమునకు ఎన్నడూ నన్ను బట్టి, నా కుటుంబమును బట్టి అపకీర్తి కలగకుండునుగాక. ఆ రీతిగా మన ఐడెంటిటీ కాపాడుకోవాలి. మనలను మనం తగ్గించుకొనుట అంటే దాని అర్థం ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళ గర్వం అని, కిందన కూర్చున్న వాళ్ళకి తగ్గింపని కాదు. తగ్గించుకొనుట అంటే దానియేలు భక్తుడు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, దేవా, నా పాపములు
నా పితరుల పాపములను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను అన్నాడు. ఏమండి, దానియేలుని గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి? దానియేలు, నీవు బహుప్రియుడవు, ఆయనలో ఏదైనా లోపముంటుందేమోనని 127 మంది పెద్దలు బోతద్దాలు పట్టుకొని వెతుకుతూ పరిశీలన చేస్తూ ఉంటే ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి అని వ్రాయబడింది. హల్లెలూయా. ఏ లోపము లేకుండా, ఏ పాపము లేకుండా, ఎక్కడ అపవిత్రత తన జీవితంలో అంటుకోకుండా కాపాడబడుతూ ఆయన కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన సాక్ష్యము పొందుకొనివాడు దానియేలు, నీవు బహుప్రియుడవు. దేవుడిచ్చాడండి సాక్ష్యం, పాస్టర్ గారు కాదు, మన ఇంటి వారు కాదు. నేను అంటాను, దేవుని దగ్గర అలాంటి సాక్ష్యాన్ని నేను పొందుకోవాలి. హల్లెలూయా. నా ప్రభువు అట్టి సాక్ష్యముతో మనలను నింపునుగాక. దేవుడు బైబిల్ గ్రంథంలో కొందరికి కొన్ని సాక్ష్యాలు ఇచ్చాడు. కొర్నేలి భక్తిపరుడు, ఆయన కుటుంబం భక్తి కలిగిన కుటుంబం. ప్రభు సన్నిధిలో ప్రార్థించవచ్చు కదా, ప్రభువా కొర్నేలి కుటుంబానికి నీవిచ్చిన సాక్ష్యం నాకు నా కుటుంబానికి ఇవ్వాలనైనా, అలాగూ బ్రతకడానికి కృప దయచే తండ్రి అని ప్రార్థన చేయొచ్చుగా. వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని మన బ్రతుకుకి అన్వయించుకొని ప్రార్థనాపూర్వకంగా దానిలో ఉన్న శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన కనుదృష్టి మన జీవితంలో నిలిపితే, దేవుడు ఇందాక ఆరంభంలో చదువుకున్నాం కదా, యోబు గ్రంథములో మనం చదివాం, నిశ్చయముగా ఆయన కనుదృష్టి నిలిపి మన నీతికి తగినట్లుగా మనలను వర్ధిల్లింపచేసే దేవుడే. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగానే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ నీతి ఎంత ఉందో నీవు కొలుసుకోగలవు. దేవుని దగ్గర ఒక కొలమానం ఉంది, దేవుని దగ్గర ఒక త్రాసు ఉంది. ఆయన నీ నీతిని కొలుస్తూ ఉంటాడు. నీ నీతికి తగినట్లుగానే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు ఆయన దగ్గర జీతము దాచిపెట్టించాడు. హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకు మహాబలాభివృద్ధి గల వారిగా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చాలా విషయాలు ఉన్నప్పటికీ 2 మాటలు చెప్పాను. ఒకటి దేవుని సన్నిధిలో ఎవరైతే వారి బలహీనతలు, వారి పాపములను హృదయపూర్వకంగా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఒక నూతన జీవితాన్ని ఆరంభించడానికి ఇష్టపడతారో అట్టి వారి మీద నా ప్రభు కనుదృష్టి నిశ్చయముగా నిలుపునుగాక. హల్లెలూయా. రెండవదిగా, ఎవరైతే వారి ఐడెంటిటీని కాపాడుకుంటూ నేను దేవుని పేరు పెట్టబడిన వ్యక్తిని అని గుర్తెరిగి ఆ రీతిగా ఆ పేరుకు తగినట్లుగా జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె, ఒక రూతు, ఒక ఎస్తేరు వలె వారి పరిశుద్ధతలను వారు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో వారిని వారు తగ్గించుకొని వారి చెడుతనమును విసర్జించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో నిశ్చయముగా వారి ప్రార్థనల మీద ఆయన కనుదృష్టిని నిలిపి అంతవరకు నిలిచిపోయిన ప్రతి బంధకాలు, ప్రతి కార్యములు నా యేసు జరిగించునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో అనేక కార్యములు నిలిచిపోయి ఉంటాయి. కొన్ని కోర్టు కేసులు, కొన్ని అనారోగ్య సమస్యలు, కొన్ని కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏదైతే నిలిచిపోయి నెలల తరబడి, సంవత్సరాల తరబడి మన జీవితంలో శోధనల గుండా మనం నడిపించబడతామో, యేసు నామములో నిలిచిపోయిన ప్రతి కార్యము నా ప్రభువు జరిగించునుగాక. నూతన కార్యము ఆరంభించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆయన కనుదృష్టి నిలిపి మన బ్రతుకులలో నూతన కార్యములు ఆరంభించబడునుగాక, నూతన కార్యములు జరుగునుగాక. ఇది మొదలుకొని ఈ పరిచర్య నూతన ఆత్మలతో నింపబడునుగాక, అంచెలంచెలుగా విస్తరించబడునుగాక. దేవుడటి కృపను
మన వ్యక్తిగత జీవితములలో, ఈ పరిచర్యలో, మరి ముఖ్యముగా దేవుని దాసుని కుటుంబములలో దేవుడు సమృద్ధిగా ఆయన కార్యములు జరిగించుటకు ఆరంభించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము మోకరిందాం, ప్రతివారు మోకరిందాం ప్రియులారా. దేవుని సన్నిధిలో మనలను మనం అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో మనలను మనం అప్పగించుకుందాం. నీ జీవితంలో ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావో, ఏ విషయంలో బలహీనపడుతూ ఉన్నావో, ఏ విషయంలో సమస్యాత్మకమైన పరిస్థితుల గుండా నీవు నడిపించబడుతూ ఉన్నావో, నీ జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి లేదేమో, ఆర్థిక సంబంధమైన అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నావేమో, లేదంటే నీ జీవితంలో ఆరోగ్య సమస్యలతో కృంగిపోతూ ఉన్నావో, ఏ సమస్యలతో నువ్వు సతమతం అవుతూ ఉన్నావో, ఈ రాత్రికాల సమయములో నా ప్రభువు కనుదృష్టి నీ మీద నిలపబడునుగాక. నా ప్రభువు నీ జీవితంలో నూతన కార్యము ఆరంభించునుగాక. నీ బ్రతుకులో ఇంతవరకు నిలిచిపోయిన కార్యములను ఆరంభించి ఆశీర్వాదకరముగా నిన్ను నడిపించునుగాక. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాబలాభివృద్ధి గలవారిగా ప్రభు నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఒక ఉన్నతమైన రీతిలో ఈ పరిచర్యను ఇది మొదలుకొని ఆశీర్వదించబడుటకు నూతన కార్యము ఆరంభించబడునుగాక. తన దాసుల మీద తన అభిషేకమును నిలిపి ప్రభు అద్భుతమైన పరిచర్య ఇక్కడ జరిగించునుగాక. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్దువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్దువు. దయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, ఆ పక్షము నిలిచి జయమెచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవుని సేవకు నుండి విలువైన వర్తమానం వినడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, తరుణాన్ని బట్టి దేవుడు తన హృదయంలో నుండి పలకబడిన మాట, నేను ఎవరి మీద కనుదృష్టి చూస్తానో ఆ విషయాన్ని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడే విధానాన్ని బట్టి ఈరోజు తన సేవకుడి మన మధ్యలోనికి పంపించి దేవుడు తన హృదయంలో ఉన్న మాట మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఒకసారి అందరూ
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సేవకులను దేవుడు వారికి అప్పగించిన పరిచర్యను దేవుడు ఇంకను బహుగా దీవించి ఆశీర్వదించలాగిన, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని సేవకులు బలపరిచి బలమైన రీతిగా వాడబడలాగిన అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనము సరి చేసుకుంటూ మన ఐడెంటిటీని మనం కాపాడుకుంటూ ప్రభు కొరకు ముందుకు కొనసాగడానికి ఆయన కనుదృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉండేటట్టు, ఆ మన నీతి తగినట్టు ఆ మన నివాస స్థలం దేవుడు వర్ధిల్లింపజేసే స్థితిలోనికి దేవుడు మనల్ని అందరూ నడిపించబోతున్నందుకు ఒకసారి అందరూ కూడా విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో అలా మోకరిస్తుండగానే మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుడు తన దాసుని నిలబెట్టి బహు దివ్యమైన రీతిలో మనతో మాట్లాడి ఉన్నారు. మన స్థితి మొదటిగా కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మనకు మహాభివృద్ధి కలిగజేస్తానంటాడు. మన నీతికి తగినట్లుగా మన నివాసాలను వర్ధిల్ల చేస్తానన్నాడు. కాబట్టి మన హృదయాల్ని ప్రభుత్వంలో కుమ్మరించుకుందాం. ఈ రాత్రి కాలం ముందు దేవుని బిడ్డ, నీ స్థితి ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు సన్నిధిలో నీవు ప్రభు కొరకు ఎలాగో జీవిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రాత్రి దేవుడు నీ కొరకే తన దాసులను తీసుకుని వచ్చి మాట్లాడి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ మీద ఆయన దృష్టి ఉంచాలంటే నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. పశ్చాత్తాపంతో, దుఃఖముతో, కన్నీటితో నీ హృదయంలో పాపమంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకోవడానికి నువ్వు హృదయాన్ని స్థిరపరచుకో. అప్పుడు ప్రభు నిన్ను దృష్టిస్తాడు. ఎవరిని పడితేనా వారిని దృష్టించేవాడు కాడు, కానీ కన్నీటితో, దుఃఖముతో, వేదనతో హృదయంలోని పాపమంతా కూడా విడిచిపెట్టి కనికరం పొందుకునే వారి మీదే ఆయన దృష్టి ఉంచుతుంది. పరిశుద్ధత అనేది ప్రభువుకి ఇష్టమైనటువంటి అంశమై ఉంది. ఈ రాత్రి కాలంలో నీ హృదయంలో పాపమును ఒప్పుకొని పరిశుద్ధ కలిగిన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకో. దేని బిడ్డ, ఈ రాత్రి కాలం ముందు నీలో ఉన్న గర్వము, అతిశయం, అహంకారం, అపవిత్రత ఏదైనప్పటికీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు, నీ మీద దృష్టి ఉంచుతాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి పొందేవాడిగా చేస్తాడు. నీ నీతికి తగినట్లుగా నివాసస్థలం వర్ధిల్ల చేస్తాడు. నీ గుర్తింపును, ప్రభు బిడ్డగా నువ్వు జీవించేటువంటి ఈ గుర్తింపును మరలా లోకంలో పాపంలో కలిసిపోవడం ద్వారా పాడు చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు. ఈ యానివర్సరీ డే రోజున ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మరొకసారి ప్రభువుకి పునరంకితం చేసుకో. సహోదరి సహోదరుడా, అప్పుడే ప్రభు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఈ రాత్రి కాలం దేవుడు తీసుకొస్తాడు. ఈ రాత్రి దేవుడు తన దాసు నిలబెట్టి ఇదిగో ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి యవన పరాయము నుంచి, భయంకరమైన పాప జీవితం నుంచి, రౌడీజం నుంచి, దేని బిడ్డరా ఇంకా భయంకర దేవునికి వ్యతిరేకమైన ప్రతి జీవితం నుంచి విడిపించి రక్షించుకొని దర్శనం ద్వారాగా, కళ్ళ ద్వారాగా మాట్లాడుతూ, ఆయన స్వరం ఇచ్చి మాట్లాడుతూ ఈ రోజున గొప్ప దైవజనుడిగా మన మధ్యకు తీసుకుని వచ్చి మన మధ్యలో వాడుకున్నటువంటి దైవజనుడు జాన్ బాబాయ్ గారిని బట్టి వారి ద్వారా ప్రభు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మన హృదయంలో ఫలించడానికి దేవుడు సహాయించట్లుగా అందరూ మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే రేపు రాత్రి కూడా దైవజనులు మరి జాన్ బాబు గారు తండ్రి గారు, పాలయ్య గారు కూడా మన మధ్యలో రాబోతున్నారు. వారిని కూడా దేవుడు బలమనాథం షేకించి వాడుకున్నట్లుగా, అలాగే పిల్లరా ఈ రాత్రి ఎంతమంది అయితే రాలేదు వారందరినీ కూడా దేవుడు దర్శించి మనతో పాటుగా వారు కూడా రేపు రాత్రి కాలం జరిగే ఈ 2వ యానివర్సరీ కార్యక్రమంలో కూడా పాల్గొని పొందడం దేవుడు సహాయించినట్లుగాను, అలాగే ఏలుట జరిగేటువంటి ఆరాధన కార్యక్రమాల్లో కూడా దేవుడు తన దాసులు మనం వాడుకున్నట్లుగాను, ఈ రాత్రి మన గృహాలకు వెళ్ళిన తర్వాత దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా 2 చేతుల పైకెత్తి మరొకసారి స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, మా రక్షకుడా, మా యేసయ్య, నిన్న నేడు
నిరంతరము యాకరెత్తుకున్న మా పరలోకపు తండ్రి, నిజంగా నువ్వు ఎంత గొప్పవాడు తండ్రి నాయన. మమ్మల్ని మా బీయుని పట్ల సంఘ బిడ్డలు ప్రేమించి ప్రభువానైనా మొట్టమొదటిసారిగా మా ప్రియుని దాసుని జాన్ బాబాయ్ గారిని అయ్యా ప్రభు తోడుకుని వచ్చావు తండ్రి. యవన ప్రాయములో భయంకర పాప జీవితం నుంచి ప్రభువా అయ్యా ప్రభా కన్న తండ్రి కూడా ప్రభువానైనా అయ్యా మెచ్చుకొని లేదా ప్రభువానైనా గుర్తించనటువంటి స్థితిలో జీవిస్తున్న సమయంలో దాసుని జాన్ బాబాయ్ గారిని రక్షించుకున్నావు తండ్రి నాయనా. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన ప్రభా, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు తండ్రి అని ప్రభా ఆయన జీవితాన్ని మార్చడం ద్వారా నువ్వు ప్రభా రుజువు చేసుకున్నావు తండ్రి. ఇదేనా మా మధ్యకు నడిపించావు తండ్రి. వారికి సాక్ష్యాన్ని కొద్దిగా మాకు వివరించారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాడు ప్రభా అనేక స్థలాల్లో అనేక మంది యవనవస్తుల మధ్య ప్రభా అనేక మంది ప్రజల మధ్య నీ కుమారుడు వాడుకునిచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మా మధ్యలో తీసుకుని వచ్చి మీరు వాడుకున్నారు ప్రభా. అయ్యా ఆయన ద్వారాగా ప్రకటించబడిన వారి ముఖాంతం నుంచి ప్రకటించబడిన ప్రతి మాట వినుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపచేసి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. దాసుని ప్రయాసని వ్యర్థం చేయక అది ఫలించుటకు నీ కృప దయచేసి సహాయం చేయండి. అయ్యా ప్రభా వారికి ఇచ్చినటువంటి సతీమణి గారిని, ప్రాశ్రమ్ గారిని, మనకి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు మీరు జ్ఞాపం చేస్తూ తండ్రి గారు పోలయ్య గారిని జ్ఞాపం చేసుకోతండి. అయ్యా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా వారు ప్రారంభించి ప్రభా కొనసాగిస్తున్నటువంటి సంఘ పరిచయను కూడా దీవించి ఆశించబుద్ధపరచండి తండ్రి. అయ్యా ప్రభా వారు ఏ అవసరాలతో ఉన్నారో ప్రభా పరిచయలో సంఘములు అన్ని విషయాలు కూడా తీర్చమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇదిగో మొదటిగా దాసురాలు నిలబెట్టి సాక్షి మొత్తం మాట్లాడావు తండ్రి. అయ్యా ప్రభా నాయన ఎంతో భయంకరమైనటువంటి ప్రభా నాయన స్తోత్రం స్థితిలో ఉన్నప్పుడు నాయన ఈ మందిరాన్ని ఎంత చక్కగా నువ్వు ప్రభా అయ్యా నిర్మించే విశ్వాసము ద్వారా మాత్రమే ప్రభా ప్రార్థన ఉపవాసం ద్వారా మాత్రమే ప్రభా ఈ మందిరాన్ని కట్టించి అన్నిటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి సహాయం చేసావు, నీకు వందనాలు ప్రభా. నాయన మిగతా దినాల్లో కూడా తోడుగొండి సహాయం చేసి నడిపించండి. వాక్యం మంచి దాసులు జాన్ బాబాయ్ గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి నీ చిత్తమైతే మరొకసారి మా మధ్యలోకి వచ్చి, ఎందుకంటే ఎక్కువగా ప్రభు నీ వాక్యాన్ని ప్రకటించడానికి బోధించడానికి ప్రభు సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేతండి. దేవానికి స్తోత్రాలు. సాక్ష్యం ఇచ్చే దాసురాలు కూడా దీవించండి. ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా పేరు పేరు వస్తే మీరు దీవించండి. నేను మా మధ్యనటువంటి దైవ సేవకుడు ప్రభా ప్రశాంత్ గారిని పట్టుకుని నీకు వందనాలు దీవించండి. ఇక నడిపించిన కుమారుడు ప్రభా జోసఫ్ని పట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డ కూడా దీవించి ఆశ్రయించండి. రాత్రికాలం దర్శనం దొరకాలందరూ నాతో మాట్లాడటం సహాయం చేసి నడిపించమని, మీకే సమస్త ఘనత తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము కూడొచ్చి అందరికీ భూలోకన సకల పరిశుద్ధులకును ఈరోజు నా వాక్యం మంచి దైవ సేవకులు వారి కుటుంబానికి మరి దినాన్న 17వ సంవత్సరం యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి సంఘ బిడ్డలందరికీ దైవ సేవకులందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. యేసు రక్తమే ఇచ్చాయి, ప్రభు యేసు రక్తమే ఇచ్చాయి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.